ఫ్రెండ్స్, కడప నగరంలో అరుణాచల్ హాస్పిటల్లో ఇవాళ 80వ స్వతంత్ర దినోత్సవంకు జెండా వందనంగా వచ్చినాము. చూస్తూ ఉండండి, మీరు కూడా వందనం చేయండి. జెండా వందనం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు. ప్రపంచంలోనే మన దేశం చాలా పెద్ద దేశం, చాలా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజల నిర్ణయాలే పాలకులు అమలు చేస్తున్న ఏకైక దేశం మన భారతదేశం. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో వర్గాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో సంస్కృతులు కలగలిపిన దేశం భారతదేశం. మీరు ఒకసారి ప్రాచీన దేశాలకు పోతే, అమెరికాకు పోతే ఇంగ్లీషు, యూరోప్ పోతే ఇంగ్లీషు, గల్ఫ్కు పోతే ఉర్దూ, హిందీ మాట్లాడతారు. మన దేశంలో కనీసం అంటే ఒక 150 భాషలు మాట్లాడతారు. 150 భాషల సాంప్రదాయాలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి. మనమందరం కలిసి మెలిసి ప్రతి ఒక్కరి సాంప్రదాయాలను, సంస్కృతిని, వాళ్ళ పద్ధతులను ఒకరినొకరు గౌరవించుకొని 80 సంవత్సరాలుగా మనం జీవిస్తున్నామంటే అది మన భారతదేశ జాతి గొప్పతనం అని ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశం కోసం, దేశ రక్షణ కోసం పాకిస్తాన్తో యుద్ధాలు, బంగ్లాదేశ్ యుద్ధం, చైనాతో యుద్ధం, కార్గిల్ వార్లు ఇవన్నీ చేసి దేశాన్ని రక్షించిన జవాన్ల కోసం, జవాన్ల కుటుంబాలకు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఘనమైన నివాళులు అర్పించాలా. జవాన్లు చూస్తే మనం సెల్యూట్ కొట్టే విధంగా వాళ్ళు గౌరవించాలని చెప్పి ఈ దేశం కోసం పాటుపడిన మహనీయులను ప్రతి ఒక్కరిని కూడా మనం నిరంతరం గుర్తుపెట్టుకొని స్మరించుకుంటూ దేశ సమగ్రత కోసం ప్రతి పౌరుడు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.